స్తుతించిన అద్భుతమైన సంస్కృత స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అంటే త్రిసంధ్య వేళల్లో ఎవరైతే స్తుతిస్తారో వాళ్ళు కుబేరుడితో సమానమవుతారు. ఈ స్తోత్రాన్ని 40 రోజుల పాటు 3 పూటలా పారాయణం చేస్తే దారిద్ర్యం తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి. ఇప్పటికీ మనం పారాయణం చేస్తున్న ఎన్నో స్తోత్రాలని ఆది శంకరాచార్యులు రచించారు. వాటిలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, గోవిందాష్టకం, అన్నపూర్ణాదేవి అష్టకం, శివపంచాక్షరి, సౌందర్యలహరి, జగన్నాథాష్టకం లాంటి ఎన్నో రచనలు చేశారు. అలానే విష్ణు సహస్రనామానికి, ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి భాష్యం రచించారు. ఆయన దేశం నలుమూలలా తిరిగి 4 పీఠాలను స్థాపించారు. మొదటిది కర్ణాటకలో ఉన్న శృంగేరి శారదా పీఠం, రెండోది పూరిలో ఉన్న గోవర్ధన పీఠం, మూడోది గుజరాత్ లోని ద్వారకా శారదా పీఠం, నాలుగోది బద్రీనాథ్ లోని జ్యోతిర్మఠం. శంకరాచార్యులు కేరళలోని కాలడి అనే గ్రామంలో